లవ్ గురించి ఎక్కువ మన ట్రైలర్లో విన్నాం కాబట్టి ఒక మంచి లవ్ స్టోరీ కూడా విందాము. సార్ సో మీ కాలేజ్ క్రష్ కానీ, కాలేజ్ టైంలో లవ్ స్టోరీ కానీ, కాలేజ్ అండ్ లవ్ రెండు మన సినిమాలో ఉన్నాయి కాబట్టి అలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. మా ఊరు తాడేపల్లిగూడెం. ఈ ఇంటికాడ నుంచి కొబ్బరి తోట నుంచి అలా రోడ్డు మీదకి వెళ్తే ఒక 1 కిలోమీటర్, మళ్ళీ తిరిగి రావడం 1 కిలోమీటర్ అంతే. ఈ లోపు ఎవడైనా ఏమీ జరగదు, అంతా చుట్టుపక్కల ఉమ్మడి కుటుంబం. ఎవడు చూసినా అటు వెళ్తే ఎరా మీ కూడా అక్కడ ఉన్నాడు అంటారు, అంతే అయిపోయింది ఇక్కడ. ఎవరు బాబు? తెలుసు కదా సురేష్ గురించి, పాలకొల్లు టైగర్. అది అంటే అవేమంటే అంటే ఉమ్మడి కుటుంబంలో ఏది ఎవడైనా కొంచెం తప్పుదోవ పట్టినా, ఎక్కడైనా మాట్లాడుతున్నా తెలిసిపోద్ది. కాబట్టి అది తెలిసిపోయింది కాబట్టి మనం అలాంటివి ఎందుకు, దెబ్బలు తినడం ఎందుకు, లవ్ లేదు ఏమీ లేదు. ఏదో మీరు ఏదో అన్నారుగా, అవి కూడా లేవు. అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లవ్ లేదు అని తేల్చేశారు. మహేష్ చంద్ర గారు ఎన్నో అద్భుతమైన స్టోరీస్ తీశారు కాబట్టి ఆయనకి డెఫినెట్లీ ఉండే ఉంటుంది. సో మహేష్ చంద్ర గారు ప్లీజ్, కాలేజ్ టైంలో అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని కూడా అర్థం చేసుకొని మీరు సినిమాలోకి తీసుకొని వచ్చారు కాబట్టి అప్పట్లో మీకున్న లవ్ స్టోరీస్ కానీ, స్టోరీస్ అయినా పర్లేదు, స్టోరీ అయినా పర్లేదు. అప్పట్లో నా లవ్ అయిందంటే సినిమా లవ్ అండి. సినిమానే ప్రేమించేవాడిని, కాలేజీలో ఎగ్గొట్టి మరీ వెళ్ళేవాడిని. దాంతో ఇంక నేను హైదరాబాద్ రావడం మొదలైంది. ఇంక ఇక్కడి నుంచి నేను చేసిన ప్రతి సినిమా కూడా ఏదో ఒక లవ్ అంటూనే ఉంటుంది సినిమాలో అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మా బాలకృష్ణ గారు ఎక్కడున్నారు? మా ప్రొడ్యూసర్ దుండిగల్ల బాలకృష్ణ గారు. ఎస్, సో యూ ఆర్ టూ ప్యాషనెట్ అబౌట్ సినిమా. సో మీ స్టోరీ ఏమన్నా లవ్కి సంబంధించింది అట్లాంటిది ఏమన్నా? అలాంటి లవ్ అయితే ఏం లేదు, లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. సో సింపుల్ అండి. లవ్ చేసే పెళ్లి చేసుకున్నానండి. సో హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వెరీ నైస్ అండి, చాలా బాగా యూనో తప్పించుకున్నారు ఏమీ చెప్పకుండా. అండ్ ఇక్కడ మా రాము గారు ఉండాలి ఎక్కడ? రండి, మాకు బ్యానర్ అయితే ఎంతసేపు టైం ఉంది. మీరు వచ్చారు అంటే యూనో స్క్రీన్ మీద కానీ ఆఫ్ స్క్రీన్ కానీ నవ్వులు అలా. కే పాల్ గారు, సో మీ లవ్ స్టోరీ. అంటే లవ్ స్టోరీ ఉంది, కాకపోతే అవన్నీ చెప్పుకుంటే బాగుండదు. నేనేమంటానంటే మన లవ్ సిన్సియర్ అవుతే అంతే సిన్సియర్ లవ్ మనకు దొరుకుతుంది. అలాగని సిన్సియర్ లవ్ దొరకలేదు కానీ సిన్సియర్ పర్సన్ చెదిరిపోకూడదు, కలత చెందకూడదు, ఖరాబ్ కాకూడదు. ఓకేనండి, మన లవ్ పవిత్రమైనప్పుడు తప్పకుండా ఆ లవ్ వెతుక్కుంటూ వచ్చింది, అదే నిజమైన లవ్. థ్యాంక్ యూ, అంతే. డన్ సార్, తప్పకుండా ఈ మూవీ పెద్ద హిట్ అవుతుంది సార్. ఎందుకంటే చంద్రమహేష్ సార్ డైరెక్టర్ గారికి ప్రేయస్ రావే పి, ఇది పిఠాపురంలో అలా మొదలైంది. పిపి తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి మా హీరోయిన్స్ని కూడా అడిగేద్దాము. సో మీరు లవ్ స్టోరీస్ వద్దు కానీ మీ డాడీకి మీకు ఉన్న బాండింగ్, అండ్ ఇది స్పెషలీ డాడీ అండ్ డాటర్ బాండింగ్ గురించి సినిమా కాబట్టి మీ డాడ్కి మీకు ఉన్న బాండింగ్ గురించి. మా డాడీ ఇక్కడే ఉన్నారు, ఆల్రెడీ అడిగారు పృథ్వీరాజ్ గారిని. ఇంకా మా మదర్ ఉన్నారు, ఫుల్ ఫ్యామిలీ ఇక్కడే ఉంది. సో వాళ్ళిద్దరితో నేను ఇక్కడ కూర్చున్నప్పుడే మీకు అర్థం కావాలి వాళ్ళు నాకు ఎంత సపోర్టివ్. అదొకటి చెప్పగలుగుతా. ఎంకరేజ్, నేను చదువుకునే టైంలో నేను ఏ కోర్స్ చేయాలన్నా వాళ్ళు ఎంకరేజ్ చేశారు. చదువు అయిపోయాక నేను ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేశారు. స్టిల్ నేను ఏం చేద్దామన్నా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు, బికాస్ దే ట్రస్ట్ దెమ్, అండ్ వాళ్ళ నమ్మకాన్ని నేను కాపాడుతాను ఇప్పుడు. వెరీ నైస్ అండి, గట్టిగా చప్పట్లు కొట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. అండ్ యా, మీ డాడ్కి మీకు ఉన్న బాండింగ్. సో ఈ మూవీ స్టోరీలో ఎలా అయితే ఫాదర్ అండ్ డాటర్ రోల్ ఉంటుందో బయట కూడా మా ఫాదర్ అండ్ నేను కూడా యాజ్ ఇట్ ఈస్. సో మా బాండ్ తెలియాలి అంటే ఈ మూవీ చూస్తే కూడా అర్థమవుతుంది.
సో అల్టిమేట్ గా సినిమా చూడండి అంటున్నారు ఆవిడ. ఓకే అండి, డెఫినెట్లీ చూస్తాము అతి త్వరలో.